నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శంకర వరప్రసాద్ గారు పండక్కొచ్చారు, దగ్గరలో మీ థియేటర్లో ల్యాండ్ అయ్యారు. సో ఇది యాక్చువల్గా సినిమా రివ్యూ కాదు, ఎందుకంటే నేనేమి సినిమా రివ్యూవర్ కాదు. నాకు ఈ స్క్రీన్ ప్లే గురించి కానీ, ఈ కథల గురించి కానీ, ఈ మ్యూజిక్ గురించి కానీ, ఈ ఏబిసిడీలు కూడా తెలియదు కాబట్టి నేను రివ్యూ చెప్పదలుచుకోలేదు. నేను సినిమాని నిన్న ప్రీమియర్ షో చూడడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ని పంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా దశాబ్దం అయింటది కల్ట్ చిరంజీవి ఫ్యాను మనస్ఫూర్తిగా నవ్వి, కల్ట్ చిరంజీవి ఫ్యాను మనస్ఫూర్తిగా కంట్లో నీళ్లు పెట్టుకొని, కల్ట్ చిరంజీవి ఫ్యాను మనస్ఫూర్తిగా పేపర్లు ఎగరేసి, నాకు తెలిసి దశాబ్ద కాలం అయి ఉంటుంది. సో ఆ మొత్తాన్ని అనిల్ రావిపూడి ఈ మన శంకర వరప్రసాద్ ద్వారా ఆ కోరికలన్నీ తీర్చేశాడు. ఒక చిరంజీవి అభిమాని మనస్ఫూర్తిగా గట్టిగా బిగ్గరగా విజిల్ వేయగలిగినటువంటి సినిమానైతే తీయడం జరిగింది. సో చిరంజీవి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నిన్న ప్రీమియర్ షోలో 60+ వాళ్ళు 50% ఉన్నారు. లేడీస్ విపరీతంగా వచ్చారంటే ఇక నభూతో నా భవిష్యత్తు. నేను ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు ఆ విధంగా అయితే చూడలేదు. సో ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకు హైప్ లేకుండా ఉన్నింది. హుక్ స్టెప్ ఏదో వచ్చింది, ఆ హుక్ స్టెప్ వల్ల హైప్ వచ్చింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక సినిమా చూసిన తర్వాత ఆ హుక్ స్టెప్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా చిన్న విషయం అవుతుంది. మిగతా పేయింగ్ ఎలిమెంట్స్తో పోలిస్తే ఆ హుక్ స్టెప్ అనేది నథింగ్ అనమాట. ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్స్ బాగా వేస్తారని ఇప్పుడు మనం కొత్తగా ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాదన్ అని మొదలుపెట్టి, సో ఆయన ఏం తాగి తీశాడో కానీ కొన్ని సీన్లు అనిల్ రావిపూడి గారి మీద నిన్న సాయంత్రము 10:30 వరకు నాకు అంత మంచి ఒపీనియన్ అయితే ఉండేది కాదు. ఏందో తీస్తాడు ఏందో అనుకున్నాను. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్లు ఆయన తీసినటువంటి విధానము, మొదటి పేర్లు పడేటప్పటి నుంచి ఎండింగ్ కార్డ్ వరకు ఆయన డీల్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో నేను తప్పుగా అర్థం చేసుకున్నాననేది అనిపించింది నాకు. సో మొత్తానికి అనిల్ రావిపూడి ఫ్రేమ్ పెట్టాడంటే మొత్తం 2 గంటల 45 నిమిషాలంటే దాదాపుగా 2 గంటల 35 నిమిషాల వరకు చిరంజీవి గారి మీదనే ఫ్రేమ్ పెట్టి నడిపించాడు. సో ఈ సినిమాకు పేయింగ్ ఎలిమెంటే చిరంజీవి అన్నట్లు చిరంజీవి గారి మీదనే ఫ్రేమ్ పెట్టాడు. మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ మిగతా వాళ్ళతో పాటు చిరంజీవి గారు ఉంటారు అక్కడ. సో ఏదో గంటన్నర చేసేసి లేదా ఏదో గీపులో పెట్టేసి చేయడం కాదు. మొత్తం చిరంజీవి గారే ఆ సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద మోసాడు, అనిల్ రావిపూడి మోయించాడు. సో పాటలు మనకు అదేందో ర్యాప్ సాంగ్, అదేందో హుక్ స్టెప్, ఆ సాంగ్ కన్నా కూడా మిగిలిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది బాగుంది, దీనికన్నా అవి చాలా బాగున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సీన్లు ఉంటాయి సినిమాలో, అత్త కోడల మధ్య వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కానీ, తండ్రి వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవడము, వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించడము. సో ఒక డాడీ సినిమా ఆ పాత చిరంజీవి గారు అయితే కనపడతారు. సో ఇప్పుడు ఒక చిరంజీవి అభిమానిగా ఏమంటే నేనేమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. ఎందుకంటే గత సినిమాల ఎక్స్పీరియన్స్తో యాదో 2 ఇడ్లీ ఒక వడ అట్లా సాంబారు కొంచెం గట్టి చట్నీ ఇస్తే చాలని వెళ్ళినటువంటి నాలాంటి ప్రేక్షకుడికి ఇడ్లీలు, దోశలు, పూరీలు, అదేంది బోండాలు, ఎన్ని రకాల టిఫిన్లు ఉంటే అన్నీ ఒకవేళ అడిగి నీకు వెజ్జే కావాలన్నా నాన్ వెజ్జే కావాలన్నా మటన్ టిఫిను, చికెన్తో టిఫిన్, అన్ని రకాల టిఫిన్లు పెడితే ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంటుందో అట్లా ఉంది సినిమా. వాడెవడో రివ్యూ గాడు వచ్చి రివ్యూలు అంటే పాజిటివ్గానే వస్తూ ఉంది. కొంతమంది ఉంటారు అది ఇంటలెక్చువల్స్, వాళ్ళు ఏదో చెప్తుంటారు కథ లేదు, మ్యాజిక్ లేదు, అదేంది లాజిక్ లేదని. చిరంజీవి మ్యాజిక్ ముందు లాజిక్ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు మనము అసలు విషయానికి వస్తే చిరంజీవి గారు ఏ విధంగా చేశారని. సో చిరంజీవి గారి గురించి, ఆయన నటన గురించి కానీ, ఆయన డ్యాన్సుల గురించి కానీ, ఆయన కామెడీ టైమింగ్ గురించి కానీ, ఆయన అదేంది చెప్పేంత స్థాయి స్తోమత నాకు లేదు. చిరంజీవి అవుట్ అండ్ అవుట్ ఎంతసేపు సినిమాలో ఉంటాడో అంతసేపు పాత చిరంజీవి గారు లాగా నేను చిన్నప్పుడు చూసినటువంటి చిరంజీవి లాగా అలరించారు. సో చిరంజీవి గారి గురించి ఎంత ఎక్కువగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సో ఈ సినిమా మొత్తము 1 మ్యాన్ షో లాగా నడిపించారు. ఇక అనిల్ రావిపూడి డైరెక్టర్ విషయానికి వస్తే, ఆయన ఇప్పుడు ఒక మధ్యతరగతి వ్యక్తిగా
డైలాగ్ కూడా ఉంటుంది, నారాయణ మధ్యతరగతి వాళ్ళం నారాయణ అని సినిమాలో. నారాయణ మధ్యతరగతి వాళ్లకు ఇంతకన్నా పెద్ద సినిమా ఏం ఆశించరు, కానీ ఇది కూడా ఇవ్వలేక ఈ దర్శకులు ఏదో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ వీళ్ళేదో కోట్లు పెట్టేసి 1000 రూపాయలు సినిమా టికెట్ పెట్టేసి నాశనం చేసి సో చేస్తున్నారే. కానీ మధ్యతరగతి వాడు ఇంతకన్నా పెద్ద స్టోరీ కానీ ఇంతకన్నా పెద్ద కామెడీ కానీ ఫైట్లు కానీ ఎక్స్పెక్ట్ చేయడు, సాటిస్ఫై అవుతాడు. కానీ అది మిగతా దర్శకులు మర్చిపోయింటే దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసి అనిల్ రావిపూడి చాలా చక్కగా అయితే సినిమానైతే నడిపించాడు. సో ఎక్కడ ఒక్క చోట కూడా బోరు కొట్టకుండా ఒకానొక సమయంలో అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్లు కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో పాటలు కూడా అట్లే ఉంటుంది, పాట టక్కన అయిపోయినట్లు ఉంటుంది, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది కదా అన్నట్లు ఆయన చిత్రీకరించారు. ఇదేందో సీరియల్ లాగా ఉంది అనేసి ఏమో కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సీరియల్ లాగా ఏమో కాదు, ఇప్పుడు బాహుబలి సినిమాను బాహుబలి లాగానే తీయాలి. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఒక ఇంట్లో తీసేటప్పుడు ఇంకెట్లా తీస్తారు? మధ్యతరగతి ఇల్లు అంటే చిరంజీవి గారి ఇంట్లో ఉన్నప్పుడు మధ్యతరగతి ఇల్లు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెద్ద డబ్బున్న వాళ్ళ ఇల్లుని ఇల్లులాగే చూపించాలి, కానీ అడవిలాగా చూపించకూడదు కదా. కాబట్టి సో అదేం లేదు, నీకు సినిమా చూస్తున్నంతసేపు బోరు కొట్టడం కానీ నీకు లేదా ఏంద్రా ఈ సినిమా అన్నట్లు కానీ అనిపించదు. అదేవిధంగా అనిల్ రావిపూడి ఏమి తాగి ఒక సీన్ ఉంటుంది సినిమాలో, ఒక 71 సంవత్సరాల వ్యక్తికి లవ్ ట్రాక్ ఏంది 40, అది కూడా 42, 43 సంవత్సరాల ఆమెతో లవ్ ట్రాక్ కనుక పెడితే అసలు థియేటర్ల నుంచి పారిపోతారు జనాలు. అలాంటిది ఒక 5 నిమిషాలు 3 నుంచి 5 నిమిషాల వరకు ఒక ట్రాక్ ఉంటుంది. నవ్వుతో నా భవిష్యత్, మాటలు కూడా ఉండదు ఆ లవ్ ట్రాక్లో, మాటలు కూడా ఉండదు, కేవలం సైగల ద్వారానే పెళ్ళే చేసేస్తాడు. లవ్ చేపించి పెళ్ళే చేపించేస్తాడు. ఈ చేపించడం కాదు, చేపించి మన దగ్గర కన్విన్స్ చేపిస్తాడు చూడు. దాంట్లో నిజంగా అనిల్ రావిపూడి గారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే నిన్నటి వరకు పెద్ద ఒపీనియన్ అయితే లేదు ఆయన మీద. సో చాలా చక్కగా చేశాడు. అదేవిధంగా కొన్ని సీన్లు ఉంటాయి, ఆ పిల్లోళ్ళ సీన్లు కావచ్చు, అత్తా కోడళ్ళ మధ్య సీన్లు కావచ్చు, చాలా చక్కగా రాసుకున్నాడు, తీసుకున్నాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ అంట ఎవరో, సో ఆయన ఈ మధ్యకాలంలో లౌడ్ మ్యూజిక్ విని ఏ సినిమాకి పోయినా ఆ ఎలివేషన్ మ్యూజిక్లు విని ఆ తమన్, ముఖ్యంగా ఆ తమన్ మ్యూజిక్ విని అంటే ఓజీకి బాగానే ఇచ్చాడు అనుకోండి, బాగానే ఇచ్చాడంటే మనకు నచ్చింది కాబట్టి బాగానే ఉంది. ఆ లౌడ్ సౌండ్ విని ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కొంచెం ఫ్రెష్గా అనిపించింది, కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపించింది ఆ లౌడ్ సౌండ్ లేకుండా. సో మొత్తానికి ఈ సినిమాలో చేసినటువంటి అందరూ యాక్టర్లని కాదు కానీ మొత్తం చిరంజీవి గారి మీదనే నడుస్తుంది. కాబట్టి మొత్తం ఎవరికి ఇచ్చినటువంటి పరిధిలో వాళ్ళు బ్రహ్మాండంగా అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో కథ విషయానికి వస్తే కథ ఏమి పెద్దగా ఆయన ఏమి రామాయణమో మహాభారతమో తీస్తానని ఆయనే చెప్పలేదు, మనము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఒక చిన్న కథను తీసుకొని దాన్ని పండక్కి ఎలాగా ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి సో అదే దృష్టిలో పెట్టుకొని అయితే అదే కోణంలో సినిమాను తీశాడు. ఆయన ఏమనుకున్నాడో, డైరెక్టర్ ఏమనుకున్నాడో అదే తీశాడు. డైరెక్టర్ గారు ఏం చెప్పారో అదే చిరంజీవి గారు చేశారు కూడా. సో చిరంజీవి గారు ఫెయిల్ అవ్వలే, లాస్ట్ 2-3 సినిమాల్లో డైరెక్టర్లు ఫెయిల్ అయ్యారు. చిరంజీవి గారేమో అట్లే ఉన్నారు. కానీ ఆయన దగ్గర నుంచి రాబట్టుకోవడానికి అప్పట్లో కోదండరామిరెడ్డి కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఆయన దగ్గర నుంచి జ్యూస్ పిండుకున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో డబ్బులు పిండుకున్నారు, జ్యూస్ను వదిలేశారు. సో అవన్నీ పక్కన పెడితే సో చిరంజీవి గారు 71 సంవత్సరాల వయసులో అసలు 70 సంవత్సరాలను ఎక్కడా కనపడదు. ముఖ్యంగా స్టైలింగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ బట్టలు కావచ్చు, చాలా డీసెంట్గా ఉంది. సో ఇంతకు ముందు సినిమాల్లో చాలా ఎబ్బెట్టుగా అనిపించేది, నాకే ఎబ్బెట్టుగా అనిపించింది కొన్ని చోట్ల గత సినిమాల్లో. ఈ సినిమాల్లో మాత్రం చాలా బాగుంది. కాబట్టి ఎక్కడా కానీ ఒక మచ్చ కూడా లేకుండా సినిమానైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే తీర్చిదిద్దడం జరిగింది. బాస్ ఈస్ బ్యాక్ అంటున్నారు. బాస్ ఈస్ బ్యాక్ కాదు, బాస్ ఫ్యాన్స్ ఈస్ బ్యాక్ అని చెప్పాలా. ఎందుకంటే బాస్ ఎప్పుడు బాసే, డైరెక్టర్ చేపించుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడులే. కానీ సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల్లో బాస్ ఫెయిల్ అవ్వలేదు, డైరెక్టర్లే ఫెయిల్ అయ్యారు. కథ చెప్పడంలోనూ ఎగ్జిక్యూట్ చేయడంలోనూ వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కానీ ఈయనేం ఫెయిల్ అవ్వలేదు. సో అన్నిటికన్నా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఎక్కడో అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయినటువంటి పాత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళంతా కూడా ఇప్పుడు యాక్టివేట్ అయ్యి ఇప్పుడు సినిమాలకు వస్తూ ఉన్నారంటే నిజంగా ఈ విషయంలో అనిల్ రావిపూడి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో ఫైనల్గా చెప్పేదంటే ఏ రివ్యూలు చూడాల్సినటువంటి అవసరం లేదు. సో చిరంజీవి గారు ఫ్యాన్ అవ్వాల్సిన కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ జనరేషన్కి డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో, ఫస్ట్ డైలాగ్ అదే అనుకుంటాను. సో ఈ జనరేషన్ కిడ్స్ చిరంజీవి అనే అతను ఎందుకు మెగాస్టార్ అయ్యాడు, ఎందుకు దశాబ్దాల పాటు ఆ చలనచిత్ర పరిశ్రమను శాసించాడు అని తెలియాలంటే టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ఒక 2.5 hours 3 hours స్పెండ్ చేస్తే తెలుస్తుంది చిరంజీవి ఎందుకు మెగాస్టార్ అయ్యాడు అని చెప్పి. సో బాస్ ఈస్ బ్యాక్ కాదు, బాస్ ఫ్యాన్స్ ఈస్ బ్యాక్, ఇదే అనమాట ఫైనల్గా. సో థియేటర్కి వెళ్ళండి, చాలా బాగుంది సినిమా, చూడండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.